కోకాపేటలో ఇటీవల వేలం వేసిన ప్రాజెక్టులో భూమిని దక్కించుకున్న ఒక కంపెనీ అప్పుడే ప్రీ లాంచ్లో ఫ్లాట్లను విక్రయించడం మొదలుపెట్టిందని సమాచారం. ఇటీవల దస్పల్లాలో ఛానల్ పార్ట్నర్ల సమావేశాన్ని ఏర్పాటు చేసి ప్రీ లాంచ్లో ఫ్లాట్ల అమ్మకాన్ని షురూ చేసింది. ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఈ సంస్థ చదరపు అడుగుకి 6,500కే వేడి పకోడీల్లా ఫ్లాట్లను అమ్మే పనిలో పడిందని తెలిసింది. అనుమతి రాకముందే ఫ్లోర్ ప్లాన్స్, ప్రాజెక్ట్పై పూర్తి అవగాహన రాకముందే ఫ్లాట్లను విక్రయిస్తుందా? అలా అమ్ముకోవడానికి హెచ్ఎండిఏ ఈ సంస్థకు ఆల్ రైట్స్ ఇచ్చేసిందా? ప్రాజెక్ట్ పూర్తి చేయకున్నా పర్వాలేదు, తమకైతే ముందే సొమ్ము కట్టేయాలని హెచ్ఎండిఏ అంటుందా? కోకాపేట్ వేలంలో ఎకరానికి సుమారు 136 కోట్లు పెడితే అందులో 60 అంతస్తుల ఆకాశహర్మ్యాన్ని కడితే తప్ప గిట్టుబాటు కాదు. ఒకవేళ 60 అంతస్తులు కడితే భూమి విలువే చదరపడికి 3,000 అవుతుంది. నిర్మాణ ఖర్చు చదరపడికి సుమారు 6,000 దాకా వస్తుంది. అనుమతులకు ఫీజులు, కన్సల్టెంట్ల ఛార్జీలు, మార్కెటింగ్ కాస్ట్, ఫైనాన్స్ కాస్ట్ వంటివన్నీ లెక్కిస్తే ఎంత లేదన్నా చదరపడికి 2 నుంచి 3,000 అవుతుంది. అంటే ఒక ఫ్లాట్ తుది ధర చదరపడికి 12,000 అవుతుంది. మరి ఈ సంస్థ ప్రీలాంచ్ లో చదరపడికి 6,500కి విక్రయిస్తే ఎలా గిట్టుబాటు అవుతుందో వారికే తెలియాలి. ముందైతే ఎలాగోలా హెచ్ఎండిఏకు కట్టాల్సిన సొమ్ము కడితే చాలు. నిర్మాణం ఎలా కట్టాలనే విషయాన్ని తర్వాత తీరిగ్గా ఆలోచిద్దామని సదరు సంస్థ భావిస్తుందనుకుంటా. కోకాపేట్లో చదరపు అడుగుకి 6,500కు ఫ్లాట్లు లభించడం ఇన్వెస్టర్లకు మంచి ఆఫరే. కాకపోతే ఆ ప్రాజెక్ట్ పూర్తవుతుందా లేదా అన్నదే ప్రశ్న. మరి ఈ సంస్థ వద్ద ఎలాంటి మంత్రదండం ఉందో తెలియదు కానీ హైదరాబాద్ రియల్ రంగమంతా ఈ ప్రాజెక్ట్ వైపు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే ఇంతవరకు హైరైజ్ నిర్మాణాలు చేపట్టిన సంస్థ ఏకంగా 60 అంతస్తుల ఆకాశహమ్యాన్ని ఎలా ఎగ్జిక్యూట్ చేస్తుందేమోనని ఆత్రుతగా వేచి చూస్తున్నారు.